మీరు చేయాల్సిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్ పరిగెత్తుకొని రావడమో, లేకపోతే తెలిసిన అడ్వకేట్ దగ్గర పోవడమో, లేకపోతే తెలిసిన లీడర్ దగ్గర పోయి పోలీస్ స్టేషన్ పోవడమో చేయకుండా 1930 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. 1930 ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీ వాళ్ళు మీకు ఏ అకౌంట్ పోయింది, ఎంత అమౌంట్ పోయిందని వాళ్ళు క్వశ్చన్ చేసి ఫోన్లో మాట్లాడిన తర్వాత మీకు వాట్సాప్లో ఒకటి క్వశ్చనర్ పంపిస్తారు. ఆ క్వశ్చనర్లో మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటారో, మీకు డబ్బులు ఏ విషయం చెప్పి మోసం చేశారు అని మీకు డబ్బులు కట్టడంలో మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్లో బ్యాంకు అకౌంట్ నెంబర్ పూర్తిగా ఉండదు. కానీ మా దగ్గర ఉండేటువంటి టెక్నాలజీ తోటి ఆ ఫుల్ నెంబర్ తీసుకొని ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు అకౌంట్ను ఫ్రీజ్ చేస్తాం ఇమీడియట్లీ. సో ఇదంతా గంటల వ్యవధిలో జరుగుతుంది కాబట్టి మీ డబ్బులు రిటర్న్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు మోసపోయినామని తెలిసిన ఇమీడియట్లీ మీరు 1930కి కాల్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తుంది. ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. మీ అమౌంట్ రిటర్న్ చేసుకోవడానికి, మీ అమౌంట్ మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఛానల్లో చూసినప్పుడు ఒక కేసు గురించి చెప్పారు సార్. 3-4 లక్షలు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ తను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏదో ఈ కరెంట్ బిల్ కోసం ప్రెస్ చేసినప్పుడు లింక్ తన అకౌంట్లో నుంచి కట్ అయ్యా అన్నారు. సో మరి అవి మీరు ఎలా సరే అంటే ప్రతి ఒక్క దానికి ఒక సిస్టమ్ అనేది ఏమైనా ఉంటుందా? అతను 4,95,000 రూపాయలు పోయాయి. సో అతను ఇన్ టైంలో 1930 కాల్ చేయడం వల్ల అతనికి అమౌంట్ రిఫండ్ వచ్చింది. అదే ఒకవేళ ఇన్ టైంలో రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే అతను 4,50,000 రిటైర్డ్ ఎంప్లాయీ అంటే మళ్ళీ అవి పొందడం చాలా కష్టమైన, ఆయన చాలా కష్టార్జితం ఎప్పటి నుంచో కూడబెట్టుకున్న డబ్బులు అవి.